కాలీవుడ్ స్టార్ విశాల్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారిని అయితే క్షమాపణ కోరాలి అంటూ అసహనం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది. విశాల్ గారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారి మీద మండిపడుతూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ లో ఏముంది అంటే ఎంజీఆర్ గురించి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు క్షమించమని కోరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈవెంట్ ఫంక్షన్ లో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే మైక్ తీసుకొని ప్రతిసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏదో ఒకటి మాట్లాడుతూ వైరల్ అవ్వడం, కాంట్రవర్సీ చేయడం అలవాటైపోయింది అనుకోవచ్చు. అలాగే ఇలాంటి తరుణంలోనే ప్రెసెంట్ ఈ అవార్డు ఫంక్షన్ లో అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కి మంచి తిలకం లాంటి పర్సన్ కాంతారావు అంటూ కాంతారావు గారిని ప్రశంసిస్తున్న తరుణంలోనే ఎంజీఆర్ గారిని చూస్తూ కాంతారావు గారు భయపడేవారు అని అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంజీఆర్ గారు అయితే తమిళనాడు మాజీ సీఎం కాదు, కేవలం మాజీ సీఎం మాత్రమే కాదు, ఒక గ్రేట్ లీడర్, అలాగే ఒక గ్రేట్ యాక్టర్ అంటూ తెలియజేయడం జరుగుతుంది విశాల్ గారు. అలాంటి ఒక గ్రేట్ లీడర్ ని పట్టుకొని, గ్రేట్ యాక్టర్ ని పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ విశాల్ గారు అయితే మండిపడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక లెజెండరీ యాక్టర్ కాంతారావు గారు అయితే ఎంజీఆర్ గారిని వస్తున్నారంటేనే చాలు అతను వణికిపోయేవారు, భయపడిపోయేవారు అని అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అతను చేసిన ఆ ఫంక్షన్ లో ఎంజీఆర్ గారిని చూసి కాంతారావు గారు భయపడతారు, వణికిపోతారు అనే ఈ వ్యాఖ్యలు ప్రెసెంట్ అయితే మనకి దుమారం రేపడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలు ఏదైతే చేశారో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ కోరాలి అంటూ విశాల్ అయితే డిమాండ్ వ్యక్తం చేయడం జరుగుతుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు మనం ఎప్పుడు చూసుకున్నట్లయితే ఏదో ఒక కాంట్రవర్సీలో ఉంటూనే ఉంటారు. అలాగే ఆ అవార్డు ఫంక్షన్ లో కూడా ఒక ఫ్యాన్ వచ్చి సెల్ఫీ అడుగుతుంటే గసిరేయడం జరిగింది. సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు రిపీట్ చేస్తూనే ఉన్నారు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఏదో ఒక కాంట్రవర్సీ పుట్టుకొస్తూనే ఉంటది. ఈసారి ఏకంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల తిలకంగా కాంతారావుని పోల్చి ప్రశంసించిన పర్సన్ ఎంజీఆర్ గురించి అలా చెప్పడం వెనుక, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక చాలా ఇది ఉంది అంటూ విశాల్ గారు అయితే మండిపడడం జరుగుతుంది. సో ఇప్పుడు విశాల్ గారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక లేఖ అనేది ట్వీట్ రూపంలో తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా, క్షమాపణ చెప్తారా లేదా అనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.